శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం. భాగవతమును శ్రవణం చేయటం వలన యమభటుల చేత బాధింపబడవలసిన అవసరము లేదు. శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పాదపద్మములను సేవించటం వలన మానవుల యొక్క జన్మ తరిస్తుంది. శ్రీకృష్ణ భగవానుని దివ్య నామములు పలకటం వలన పునర్జన్మ అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఒకానొక సమయమున నారదుడు శ్రీకృష్ణ భగవానుని ఇంటికి వస్తే వసుదేవుడు వెళ్ళి పరమాత్మ నామాన్ని పలికేటువంటి నారదునితో మాట్లాడాడు. వసుదేవుడు, స్వామి, ఏ ఏ ధర్మాలు వీణులు విందుగా వింటే యమభటుల చేత దెబ్బలు తినకుండా ముకుందుని యొక్క పాదపద్మములకు నమస్కరించేటువంటి కోరిక కలవారై పరమపదాన్ని పొందుతారు. అలాంటి ధర్మాలను నాకు ఆనతీయండి. పరమయోగులు ఏ మార్గాన్ని అనుసరించారు ఆ మార్గము నాకు తెలియచేయండి. ఎందుకని అంటే, కావాలి అని వసుదేవుడను నేను గోవిందుణ్ణి పుత్రుడుగా పొందాను. గోవిందుణ్ణి అంతటి వాణ్ణి పుత్రుడుగా పొందినప్పటికీ దైవ మాయలో చిక్కి సంసారమనేటువంటి సాగరంలో కొట్టుమిట్లాడుతున్నాను నేను. హరికథా సుధారసాన్ని ప్రవహింపచేయండి. హరికథా సుధారసాన్ని ప్రవహింపచేయండి. అట్లయితేనే నాకు సుఖం కలుగుతుంది. ఈ సంసారమనేటువంటి మాయ నుండి నేను దాటగలుగుతాను. ప్రార్థించాడు వసుదేవుడు నారదుణ్ణి. సచ్చరిత్రుడా, నీవు వేసినటువంటి ప్రశ్న వేదశాస్త్ర సారమైనటువంటిది, ఘనమైనటువంటిది. అటువంటి శ్రీహరి యొక్క దివ్య గుణకథనాన్ని విను. చక్కగా నీకు వినిపిస్తాను. దాని వలన ఎంతటి పాపం చేసినటువంటి వాడైనా నారదుని నారాయణ 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 మనస్సులో ఒక్కసారి ఎల్లప్పుడూ స్మరించినటువంటి వాళ్ళ యొక్క జన్మలు ధన్యమవుతాయి. అటువంటి వారిని కొనియాడడం అంటే నారాయణ స్మరణ చేసేటువంటి పుణ్యాత్ములను కొనియాడడం బ్రహ్మ వల్ల కూడా కాదు. అందుకని పరమేశ్వరుడి మీద భక్తి కలిగించేటువంటిది, సౌభాగ్యాన్ని అందించేటువంటిది, మోక్షాన్ని కలిగించేటువంటిది నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక కథ చెబుతాను విను. దాని పేరు విదేహ ఋషభ సంవాదం. విదేహ ఋషభ సంవాదం అని పేరు కలిగినటువంటి ఒక కథ చెబుతాను. ప్రసిద్ధమైనటువంటి పురాతనమైనటువంటి పుణ్యకథ ఇది. నీకు చెబుతాను వినమని నారదుడు వసుదేవునకు తెలియజేస్తున్నాడు. ఏకాగ్రచిత్తము కలిగినటువంటి వాడివై విను. స్వయంభువు స్వయంభవు అని పేరు కలిగినటువంటి, స్వయంభవుడు అని పేరు కలిగినటువంటి ఒక మనువు ఉన్నాడు. 14 మనువుల్లో ఈయన ఒకడు. స్వయంభువుడు అని పేరు కలిగినటువంటి ఒక మనువు, ఆయనకు ప్రియవ్రతుడు అని పేరు కలిగిన ఒక కుమారుడు పుట్టాడు. ఆ ప్రియవ్రతునికి ఆగ్నేధ్రవుడు అని పేరు కలిగినటువంటి ఒక కొడుకు పుట్టాడు. ఆగ్నేధ్రవునికి నాభి అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఈ నాభి ప్రాజ్ఞుడైనటువంటి బలిచక్రవర్తితో స్నేహం చేసి భూభారాన్ని వహించి ప్రజలను పాలించడం మొదలుపెట్టాడు. ఆయన నాభి తన ఆజ్ఞాబలం చేత శత్రు యొక్క బలాన్ని వశం చేసుకున్నాడు. అంటే శత్రువులందరినీ జయించాడు. ఆ నాభి అని పేరు కలిగినటువంటి రాజు
ఆ నాభికి అనేటువంటి పేరు కలిగినటువంటి రాజు యొక్క సత్పురుషుడే మన ఋషభుడు. నీకు విదేహ వృషభ సంవాదం చెబుతానన్నానుగా, ఇప్పుడు మనం ఋషభుడి దగ్గరికి వచ్చాం. స్వయంభూ మనం ఎందుకు చెప్పానంటే నీకు బాగా తెలుసును గనక ఆయన యొక్క కదా, ఆయన అలా 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 పరంపరలో ఋషభుడు, హరిభక్తుడైనటువంటి ఋషభుడు 100 మంది కొడుకుల్ని కన్నాడు. అందులో పెద్దవాడే భరతుడు, ఋషభుని యొక్క కొడుకు భరతుడు. మహానుభావుడు నారాయణ భక్తుడై లోకపు సుఖాలు విడిచిపెట్టి గొప్పదైనటువంటి తపస్సు చేసి 3 జన్మలలో తన యొక్క బంధాలను విముక్తి చెంది నిర్వాణ సుఖ పారవస్యంలో పరమపదాన్ని అందుకోగలిగాడు భరతుడు. అందుచేతనే భరతుడు పరిపాలించాడు కనుక ఈ భూమిని భరతవర్షం, భరతఖండాన్ని భరతవర్షం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ భరతుడు అంటే రాముల వారి తమ్ముడు భరతుడు ఉన్నాడు, రకరకాల జడభరతుడు ఉన్నాడు, ఈ దుష్యంత భరతుడు, రకరకాలైనటువంటి భరతుడు. ఇతడు దేనికని భరతుడు అంటే అఖండమైనటువంటి బ్రహ్మజ్ఞానముతో ప్రకాశించేటువంటి వాటి యందు ఆసక్తి కలిగిన వాడు కనుక భరతుడు. అందుకనే దీని పేరు భారతదేశం. ఈ భారతదేశంలో అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి ఉంటుంది, భగవంతుని యందు స్వేచ్ఛ ఉంటుంది. ఏ రూపమున కొలిచినప్పటికీ ఆ రూపములోనే భగవంతుని యొక్క మనం సాక్షాత్కారాన్ని పొంది మోక్షమును పొందవచ్చు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే ఈ దేశం పేరు భారతదేశం. మళ్ళీ వారిలో 9 మంది కుమారులు బలం, పరాక్రమం, ప్రభావం, రూపసంపద కలిగినటువంటి వారై 9 ఖండాలకు సంస్థానాధీశులైనారు. వాళ్లల్లో 81 మంది కుమారులు నిత్యకర్మలయందు, అనుష్ఠానములయందు ఆసక్తి కలిగినటువంటి వారై బ్రహ్మత్వాన్ని స్వీకరించారు. ఇది వర్ణం, కులం కాదు. ఎవడైనా బ్రహ్మత్వం, బ్రాహ్మణుడు అవ్వచ్చుగా. వీళ్ళు బ్రహ్మత్వం మార్గాన్ని అనుసరించారు, క్షత్రియ మార్గం నుంచి. కవి, హరి అంటే కొందరు ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు. మిగిలినటువంటి కొడుకుల్లో కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రవీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలిగినటువంటి 9 మంది ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యా తత్పరులై లోకాలకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేసుకుంటూ ముక్తులై అడ్డులేనటువంటి గమనాలతో సురల యొక్క, సిద్ధుల యొక్క, యక్షుల యొక్క, గంధర్వుల యొక్క, కిన్నరుల యొక్క, కింపురుషుల యొక్క, నాగుల యొక్క లోకములందు ఇష్టానుసారంగా విహరించడం మొదలుపెట్టారు తపోబలంతో. అంటే గరుడ, గంధర్వ, కిన్నర, కింపుర, సిద్ధ లోకాలను విహరించసాగారు. ప్రపంచములన్నిటికీ ఒకే ఒక గురువు అయినటువంటి, ఒకే ఒక ప్రభు అయినటువంటి శ్రీహరి యొక్క గుణాలను ఎక్కువగా తలుచుకుంటూ అతిశయించినటువంటి భక్తితో పగలు, రాత్రి, సాయంకాలం భగవంతుని యందే ఆసక్తి కలిగి జితేంద్రియులై ఆ తపస్సులు భూలోకంలో పుణ్యాత్ముడైనటువంటి విదేహుడు అని పేరు కలిగినటువంటి ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే ఆ ముగింపు సమయానికి అక్కడికి విచ్చేశారు ఈ నిరంతరమైనటువంటి యోగ మార్గమును అవలంబించినటువంటి వీళ్ళందరూ. విదేహరాజు లోపలికి వచ్చి మహానుభావులైనటువంటి వారిని ఎదురు వెళ్ళి వీళ్ళందరినీ చక్కగా పూజ చేసి యథావిధిగా అర్ఘ్యపాద్యములు ఇచ్చి శాస్త్ర విధులతో ప్రార్థనా సపూర్వకంగా పూజించి 9 మంది మునులను ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు. వాళ్ళ ఆసీనులై విదేహరాజు వాళ్ళతో అంటూ ఉన్నాడు, ఈ 9 మందితో, మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో భజించేటువంటి తపోధనులు కదా, సారము లేనటువంటి సంసార సాగరాన్ని దాటించడానికి అల్పబుద్ధులు, నీరసులు అయినటువంటి మానవులకు ఏదైనా మార్గం ఉన్నదా? అల్పహీనులు, రోగగ్రస్తులు, అసూయాపరులు, ఇలాంటి మానవులను తరింపచేసేటువంటి మార్గము ఏదైనా ఉంటే ఆలోచించి మాకు ఆనతివ్వండి అని విదేహరాజు అడిగాడు. అంతేకాదు, అన్ని విధాలైనటువంటి జన్మల కంటే మనుష్య జన్మ శ్రేష్టం, జంతూనాం నరజన్మ దుర్లభం, మనుషాకారమునందుట దుర్లభంబో. సమస్త జంతు సంతానముల కంటే మనుష్యాకారం పొందడం చాలా కష్టం. మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది, అది ప్రాప్తించడం చాలా కష్టం. అందుచేత శ్రీమన్నారాయణుని యొక్క చరణయుగ్మ స్మరణం మీద ఆసక్తి కలగడం అది మరీ కష్టం.
మానవ జన్మ రావడమే కష్టం, మానవ జన్మలో నారాయణుని యొక్క చరణ స్మరణ చేయటం ఇంకా కష్టం. అందువల్ల శాశ్వతమైనటువంటి క్షేమాన్ని గూర్చి అడగవలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠ కలిగినటువంటి భక్తులకు పరమేశ్వరుని యొక్క సారూప్యం ఎలా ఇస్తాడు, ఆ రూపాన్ని చూడటం ఎలా, మేము చూడాలి అంటే ఏం చేయాలి, ఈ సంగతి ఆనతి ఇవ్వండి అని అడిగాడు విదేహరాజు. ఎప్పుడైతే విదేహరాజు ఆ విదేహరాజుతో మునీశ్వరుడు శ్రీహరి కథలు అనేటువంటివి త్రాగి పరవశులై ఆ ముని సమాజంలో ఉన్నటువంటి ఒక 9 మంది పేర్లు చెప్పాంగా, కవి అని పేరు కలిగినటువంటి ఒక మునీశ్వరుడు ఉన్నాడు, మహానుభావుడు. ఆ కవి అని పేరు కలిగినటువంటి మునీశ్వరుడు చెప్పడం మొదలుపెట్టాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు 6 శత్రువులు అంటారు వీటిని. మహారాజా విను, మానవునకు శత్రువులు ఎవరు అంటే 6. ఈ 6 ఎవరు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు. ఇవి కాక దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని పేరు కలిగినటువంటి ఈషణత్రయం. దారేషణ భార్య మీద వ్యామోహం, పుత్రేషణ పుత్రుల మీద వ్యామోహం, ధనేషణ ధనుడు మీద వ్యామోహం. ఈ 3 ఈషణత్రయములు అంటారు. ఈ 6 ఈ 3 చిక్కుకొని మాత్సర్యంతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి మానవుడు పాదపద్మములను భజించేటువంటి భాగ్యం ఎలా ప్రాప్తిస్తుందో చెబుతాను విను. చాలా శ్రద్ధగా వినాలి. ఇది ఈ 6 శత్రువులకి ఈ ఈషణత్రయములకు లొంగినటువంటి మానవుడు ఎలా తరిస్తాడు? కళ్ళు మూసుకొని నడిచేటువంటి మనిషి త్రోవలో తొట్టుపాడు పడే విధంగా కళ్ళు మూసుకొని నడుస్తున్నప్పుడు దోవలో తప్పుతాడు, తొట్టుపాటు పడతాడు. విజ్ఞాన శుద్ధమైనటువంటి హృదయంలో భక్తి భావన లేకపోతే పరమపదం అనేటువంటిది లభింపదు. భక్తి అనేటువంటిది లోపల ఉండాలి. జ్ఞానం కళ్ళు తెరుచుకోవాలన్నమాట. నీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. త్రికరణ శుద్ధి ముందు ఉండాలి. మనస్సు, మాట, కర్మం. మనస్సులోని యోచన, మాటలలో సూచన, కర్మలో ఆచరణ. మనస్సులో కృష్ణ పరమాత్మను ధ్యానించుకొని నోటితో కృష్ణ కృష్ణ అని కర్మలన్నిటినీ కృష్ణార్పణం చేయగలగాలి. ప్రతిదీ కృష్ణుడిదే, అంతా పరమాత్మ చేయిస్తున్నాడు అని పలకటమే సుజ్ఞానం. ఇది పరమ మునులు అంటారు. నేను అని అహంకారాన్ని పొందకుండా కృష్ణార్పణం. ఎవరికైనా భోజనం పెడితే కృష్ణార్పణం అనాలి. కృష్ణుడికి నేను సమర్పిస్తున్నాను, ఆయన ఎవరో వ్యక్తి కాదు, కృష్ణ పరమాత్మకే నేను భోజనం పెడుతున్నా. ఎవరికైనా బిచ్చం పెట్టేటప్పుడు కృష్ణ పరమాత్మకు నేను ఈ బియ్యాన్ని ఇస్తున్నాను, కృష్ణార్పణం. ఒక పండు ఒకళ్ళకి ఇస్తున్నాం, కృష్ణార్పణం. నువ్వు ఏది చేసినా కృష్ణార్పణం అని పలకటమే అసలు ముందు సుజ్ఞానం, మొట్టమొదటి యొక్క పద్ధతి. పరమమునులు అంటారు. ఈ మాట ఎవరంటారంటే పరమమునులు అంటారు. అఖండ జ్ఞానాన్ని పొందిన వారు కృష్ణార్పణం అంటారు. లేకపోతే నేను చేస్తున్నాను అంటాడు. అసలు మొట్టమొదటి మెట్టది. జ్ఞానం అజ్ఞానాలతో కలత చెందేటువంటి స్మృతి వ్యత్యస్తమవుతుంది. జ్ఞాన అజ్ఞానాలు తొణికిసలాడుతూ ఉంటాయి. కాబట్టి గురువుని నమ్ముకోవాలి. గురువు దేవునిగా భావించాలి. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. జ్ఞాన సుజ్ఞానాలు ఈ రెండిటితో ఈ కలత చెందుతాడు. ఈ సుజ్ఞానమేటో తెలియక, జ్ఞానమేటో తెలియక అజ్ఞానం, జ్ఞాన అజ్ఞానాలు, జ్ఞానాలు అజ్ఞానాలతో కొంచెం అతడు వ్యత్యస్తం, తేడాలు ఉంటూ ఉంటాయి. ఆ తేడాలు లేకుండా స్థిరత్వం కలగాలి అంటే గురువు కావాలి. బుద్ధిమంతుడైనటువంటి నరుడు
గురువుని ఆశ్రయించి ఉత్తమోత్తమైనటువంటి పురుషోత్తముని చిత్తంలో చేర్చుకోవాలి. మానవుడు కోరికలు అనేటువంటి కలలలో తేలిపోతూ ఉంటాడు. ఇంకా కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి అని. వీటి వల్ల ఏ పూనిక గట్టిగా నిలబడదు. కాబట్టి ఆ కోరికలను ముందుగా అదుపులో పెట్టుకోవాలి. శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేటువంటి వాడికి కైవల్యం కరతలామలకమవుతుంది. అంటే చేతిలో ఉసిరికాయలాగా అమాంతం నోట్లో వేసుకు శ్రీహరిని ధ్యానించేటువంటి వాడికి ఎప్పుడూ శ్రీకృష్ణుని యొక్క సంకీర్తనలు వీణుల విందుగా వినాలి. ఎవరైనా శ్రీకృష్ణుని పాటలు పాడుతుంటే గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద శ్రీకౌస్తుభహర పరమాత్మను ఆరాధించి కీర్తించాలి. ఆ పాటలు వినాలి. హరినామ కథన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ గంతులు వేయాలి. ఆడాలి, పాడాలి, పాడుతూ చెయ్యాలి. నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామాక్షరములను హృదయంలో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనులకింపుగ వినగవలయు. సంసారం అజ్ఞానములతో తొణికిసలాడేటువంటి వ్యక్తి స్థిరత్వం కావాలి అంటే ఏం చెయ్యాలి? సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనులకింపుగా వినగవలయు. హర్షంబుతోడుత హరినామ కథనంబు పాటలన్ ఆటలన్ పరగవలయు. నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీతి సంతతంబు నెన్నవలయు. కంజాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా పాడవలయు. వెర్రి మాట్కిని లీలతో విశ్వమయుని ఒడువుచును లోకబాహ్యతనొందవలయు. ఇంతయును విష్ణుమయమని ఎరుగవలయు. భేదమొనరింపవలదు మేదినీషా. ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క సంకీర్తనలు వీణులు విందుగా వినాలి. హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి. నారాయణుని దివ్యమైనటువంటి నామాక్షరాలను హృదయంలో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. పద్మలోచనుని యొక్క లీలలను అడవులలో చరిస్తున్న భక్తియుక్తంగా పాడాలి. వెర్రివాణిలా విశ్వమయుణ్ణి కీర్తిస్తూ లోకానికి అంటకుండా ఉండాలి. ఈ సృష్టి అంతా విష్ణుమయమని తెలుసుకోవాలి. భేదబుద్ధి ఏమాత్రం పనికిరాదు. ఎంత చక్కగా చెబుతున్నాడో కవి అని పేరు కలిగిన ఒక మునీశ్వరుడు. సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనుల విందుగా వినగవలయు. హర్షంబుతోడున హరినామ కథనంబు పాటలన్ ఆటలన్ పరుగవలయు. నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీతి సంతతంబు ఎన్నవలయు. కంజాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా పాడవలయు. శ్రీహరిని ధ్యానించడం ముక్తికి మార్గాన్ని కలిగిస్తుంది. సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనులకింపుగ వినగవలయు. హర్షంబుతోడుత హరినామ కథనంబు పాటలన్ ఆటలన్ పరగవలయు.
నారాయణుని దివ్యనామాక్షరంబులు హృద్వీధి సంతతంబు ఎన్నవలయు కమలాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా పాడవలయు విర్రిమాట్కి లీలతో విశ్వమయుని ఒడువవలయు లోకబాహ్యతనొందవలయు ఇంతయును విష్ణుమయమని ఎరుగవలయు భేదమింపవలదు మేదినీషా. భేదము అనేటువంటిది లేకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కృష్ణ సంకీర్తనలు వీణుల విందుగా వినాలి. హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి. నారాయణుని దివ్యమైనటువంటి నామాక్షరములను హృదయములో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. పద్మలోచనను యొక్క దివ్యమైనటువంటి లీలలను అడవులలో సంచరిస్తున్న భక్తియుతంగా పాడాలి. వెర్రివానిలా విష్ణువు యొక్క దివ్యమైనటువంటి కీర్తనను లోకానికి అంటే ఆ లోకానికి తెలియపరిచేటువంటి విధంగా ఒక వెర్రివాడిలా నారాయణ 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 అలా ఇప్పుడు అంటూ ఉండాలి. ఈ సంసార బంధములో అంటనట్టుగా ఉండాలి. ఈ సృష్టి అంతా విష్ణుమయమని తెలుసుకోవాలి. భేద బుద్ధి ఏమాత్రం లేకుండా ఉండాలి. కవి అని పేరు కలిగినటువంటి ఒక మహా మునీంద్రుడు తెలియచేస్తున్నాడు. విదేహరాజు అడుగుతూ ఉన్నాడు, భాగవత ధర్మమేది, అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది, భాగవతుల యొక్క గుర్తులు ఏమిటి? భాగవతం అంటే మనం చెప్పుకుంటున్నాంగా, అసలు భాగవతం ఏం చెబుతుంది, భాగవత ధర్మము ఏది? ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. భాగవత ధర్మము ఏది, ఏ ప్రకారంగా వర్తిస్తుంది, భాగవతుల యొక్క గుర్తులు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు తెలియజేయటానికి మీరు తప్ప ఇంకెవరున్నారు స్వామి అని అడిగితే హరి అని పేరు కలిగినటువంటి ఒక మునీంద్రుడు పలుకుతున్నాడు. అంటే 9 మంది మునీంద్రులు వచ్చారు కదా ఇక్కడికి, వాళ్ళలో ఒక కవి అనే మునీంద్రుడు అది చెప్పాడు. హరి అని పేరు కలిగినటువంటి మునీంద్రుడు అంటున్నాడు, సర్వభూతమయుడైన సరసిజాక్షుండు అతండే తన ఆత్మయందుండు అనేడివాడు. సర్వభూతమయమైనటువంటి పద్మలోచనుడు శంఖమును చక్రమును దాల్చి తన ఆత్మలోనే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కలగాలి. హరి నాలోనే ఉన్నాడు, ప్రహ్లాదుడు చూడండి నాలోనే ఉన్నాడు, శంఖచక్ర గదా శోభితుడై వెలుగొందుతున్నాడు శ్రీహరి. హరియందు భక్తి, ఆసక్తి, ఆ శక్తి కలిగి ఉండాలి. ఇతడే భాగవతోత్తముడు. భాగవతుడు అంటే ఎవరు అంటే, భాగవతుడు అనగా ఎవరు? భాగవత ధర్మం చెబుదాం, అసలు భాగవతోత్తముడు అంటాం కదా, భాగవతుడు అంటే ఎవరు? భాగవతుల యొక్క గుర్తులు ఏమిటి అంటే, పద్మలోచనుడు శంఖచక్ర గదాధారుడై తన ఆత్మలోనే ఉన్నాడు అని విశ్వసించి అతని యందు భక్తిని ఆసక్తిని పెంపొందింప చేసుకుంటూ ఉండేటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో అతనే భాగవతోత్తముడు, భాగవతుడు. సర్వభూతమయుడైన సరసిజాక్షుడు అతండే తన ఆత్మయందుండుననెడివాడు. శంఖచక్రధరుండంచు జరిపెడువాడు భక్తి భావాభిరతుడు భాగవతుడు. భాగవతుడు అంటే ఎవరు? ఇది మనం బాగా తెలుసుకోవాలి. భాగవతుడు అంటే శంఖచక్ర గదా శోభితుడైనటువంటి శ్రీహరి తన హృదయమునందే నివసించి ఉన్నాడు అని, తన ఆత్మలోనే ఉన్నాడు అని భావించి, ఆత్మస్వరూపుడై ఉన్నాడని భావించి అతని యందు భక్తిని ఆసక్తిని కలిగినవాడు భాగవతుడు. చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు, వాటి ధర్మాలు కర్మలు వాటిలో మునిగిపోక భక్తి మార్గాన్ని ఆశ్రయించి శ్రీహరి సమస్త జగత్తు యందు నిండి ఉన్నాడు అన్నవాడే భగవంతుడు. భగవంతుడు అంటే
భగవంతుని యొక్క లక్షణాలు, ఇందాక భాగవతుడి లక్షణాలు చెప్పాం. భాగవతుడు అంటే శంఖచక్ర గదాధారుడైనటువంటి పద్మలోచనుడు, ఆత్మస్వరూపుడై తనలోనే ఉన్నాడు అని భావించి భక్తితో ఆసక్తితో ఉండేటువంటి వాడు భాగవతుడు. అయితే మరి భగవంతుడెవడు? 4 వర్ణములకు అతీతుడై వర్ణాశ్రమ ధర్మములకు, వాటి ధర్మములకు, కర్మలకు వాటి మునిగిపోక భక్తి మార్గాన్ని ఆశ్రయించి శ్రీహరి సమస్త జగత్తునందున్నవాడు అనేటువంటి వాడు పరమ దివ్యమైనటువంటి భాగవతుడు. అతడు భాగవతుడు, భాగవతోత్తముడు. భాగవతుని యొక్క ముందు భాగవతుడు యొక్క ధర్మాలు చెబుతున్నాడు. చాలా శ్రద్ధగా వినాలి. భాగవతుడు అంటే తర్వాత భగవంతుడు, భాగవతం మనకు తెలుస్తుంది. అలాంటి భాగవతుడు అంటే శ్రీహరి తన ఆత్మస్వరూపుడై ఉన్నాడని భావించి భక్తి ఆసక్తి కలిగిన వాడు భాగవతుడు. అంతేకాక చాతుర్వర్ణ్యాలు, చతురాశ్రమాలు, వాటి ధర్మాలు, కర్మాలు వీటన్నింటిని మునికిపోకుండా నిరంతరమైనటువంటి భక్తి మార్గాన్ని ఆశ్రయించి శ్రీహరి సమస్త జగత్తును అంతటా నిండి ఉన్నాడని భావించేటువంటి వాడు భాగవతుడు. అట్టి పుణ్యమైనటువంటి భాగవత ధర్మాన్ని శ్రద్ధగా విని మీరందరూ తరించెదరుగాక. స్వస్తి.